హాయ్ అండి. ఈరోజు మేము ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకుంటాం. అన్నీ వేసి అలా తీసుకున్నదే ఈ ఆయిల్. చాలా రోజులైంది, అందుకోసం ఇంకోసారి వేడి చేద్దామని వేడి చేశాను. మా అబ్బాయికి చుండ్రు వచ్చిందమ్మా అన్నాడు. అందుకని అందులో కొంచెం నిమ్మకాయ పిండి దాన్ని బాగా కలిపాము. మీరు అలాగా ఏంటో నల్లగా ఉందనుకోవద్దు, అవన్నీ మంచివే. ఇవి ఈసారి తయారు చేసినప్పుడు నేను చెప్తాను. ఒక్కొక్కటి చాలా రకాలు వేసాము ఇందులో. తామర పువ్వులు, ఉసిరికాయ, తామర పువ్వు కాదు, మందార పువ్వు, మందార ఆకు, ఉల్లి కాడలు, ఉల్లి గింజలు, షీకాయ, ఉసిరికాయ, కరివేపాకు, ఒకటి కాదు బోలెడు వేసాము. అందులో కొంచెం ఆయిల్ తీసి ఇక నిమ్మకాయ వేసి మా అబ్బాయికి చూంటుందని రాస్తున్నాను. మసాజ్ చేయమన్నాడు. ఇలా చేసుకొని 1-2 అవర్స్ అలా ఉండనిచ్చి తర్వాత తలస్నానం చేస్తే వారానికి 3 టైమ్స్ ఇలా చేసుకుంటే చుండ్రు త్వరగా పోతుంది. చుండ్రు ఉన్న వాళ్ళు ఇలాగ రాసుకోవచ్చు. నేను కొంచెం కొంచెం వేసి ముందు హెయిర్కి అలా పట్టిస్తున్నాను. తర్వాత వేళ్ళతో మనం అలా మసాజ్ చేసుకుంటే సరిపోతుందని బాగా చక్కగా ఇదిగోండి ఇలా అన్ని వైపులా పట్టించాలి ఆయిల్. ఇలా మసాజ్ చేయాలండి. వేళ్ళు ఇలా ముడిచి చక్కగా అలా మసాజ్ చేస్తూ ఉంటే లోపల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యింది. ఆయిల్ కూడా బాగా పడుతుంది మాడికి. మా చిన్నోడు ఎలా పెట్టాలని చెప్తున్నాడు. అందుకే చూపిస్తున్నాను. అలా బాగా మసాజ్ చేసేసుకోవాలండి. అంతేనండి. ఇలా చేసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది.